వీటన్నిటికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, ఉదాహరణకి ఇండస్ట్రీస్, బిజినెస్, సర్వీసెస్, టెక్నాలజికల్, రోబోటిక్స్, స్మార్ట్ డివైసెస్, ఆ సర్వీస్ సెక్టర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్స్, ట్రాన్స్పోర్టేషన్, వాటర్ సప్లై, అట్లాగే అగ్రికల్చర్ సంబంధించి వీటన్నిటికి కూడా పవర్ అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. ప్రతి ఉత్పత్తి రంగానికి ఎనర్జీ పవర్ అందిస్తే తప్ప ఉత్పత్తి రాదు. సో దానికోసమే మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ కన్జంప్షన్ ఆఫ్ కంపారిజన్ తీసుకుంటే ప్రపంచంలో మనం తెలంగాణని ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి నగరాలతో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం కాబట్టి దాని కన్జంప్షన్ ఎట్లా ఉంది, మంది ఎట్లా ఉంది కూడా ఒకసారి మనం అందరం తెలుసుకోవాలి. ఉదాహరణకు యునైటెడ్ స్టేట్స్ తీసుకుంటే పర్ క్యాపిటల్ ఎనర్జీ కన్జంప్షన్ బాగా అభివృద్ధి చెందినటువంటి భూతల స్వర్గం అని మనం చెప్పుకుంటాం. దాంతో మనం పోటీ పడటం కోసం ప్రయత్నం చేస్తున్నాం. 12,551 యూనిట్స్ అక్కడ యుఎస్లో ఉంటే, జపాన్లో 7,655, చైనా 6,524, జర్మనీ 5,904, తెలంగాణ 2,349. Though it is slightly above average of India, but United States 12,000, Japan 7,000 change, China, జర్మనీ, ఇటువంటి దేశాలతో మనం పోటీ పడటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ 2,349 ఈ స్థాయిలో పోవటానికి పెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. పవర్ డిమాండ్ ప్రొజెక్షన్స్, సరే ఈ పవర్ డిమాండ్ అసలు జనరల్గా మన రాష్ట్రంలో ఎలా ఉంది? గత 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, రాష్ట్ర ఆవిష్కరణ జరిగిన తర్వాత ఈ డిమాండ్ ఎలా ఉంది అని చూస్తే 2014 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 2018-19 వరకు దాని డిమాండ్ 14.2%గా గ్రోత్. ఇది యాక్చువల్స్, అంటే గతంలో ఎట్లా గ్రోత్ ఉందో ఇది ఊహాజనితమైంది కాదు, లేకపోతే మనం ఎస్టిమేషన్ చేసేది. గతంలో ఇట్లా గ్రోత్ వచ్చింది. ఆ తర్వాత 2020-21 నుంచి చూస్తే దీని గ్రోత్ 5.44% ఉంది ఇయర్ వైజ్, ఇయర్ ఆఫ్టర్ ది ఇయర్. 2023-24 అండ్ 24-25 మీరు చూస్తే 23-24 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటేసారి దీని ఆ ఇయర్ గ్రోత్ 9.85%, అంటే నియరింగ్ అబౌట్ 10% గ్రోత్ ఎక్కడ కనిపించింది. ఈ 10% గ్రోత్ అంటే మనం చాలా సందర్భాల్లో చెప్పాం, పీక్ డిమాండ్ ఏ రకంగా వచ్చిందనేది కూడా చూపించాం. సో మనకి ఈ 10% గ్రోత్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెరిగిన దాని ప్రకారం ఆ తర్వాత క్రమంలో కూడా మనకు 2025 నుంచి 2034-35 వరకు ప్రొజెక్షన్స్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం తెలంగాణలో ఈ రకంగా ఉండబోతుంది. అంటే దేశవ్యాప్తంగా వాళ్ళు అన్ని రాష్ట్రాలకి ఎస్టిమేషన్ చేస్తూ తెలంగాణ కూడా ఇలా ఉండబోతుందని వాళ్ళు ఒక ఎస్టిమేషన్స్ వాళ్ళ స్థాయిలో క్యాలిక్యులేషన్ చేసి మనకి ఇచ్చినటువంటిది. సో అది ఈ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పూర్తిగా వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి అన్నీ వాళ్ళకి అవగాహన ఉండదు. కాబట్టి యావరేజ్ దేశంలో గతంలో ఉన్నదాన్ని తీసుకొని ఎస్టిమేషన్ ఇస్తారు. కానీ అసలు ఇక్కడ ప్రొజెక్షన్స్ అంటే ఇక్కడ పెరుగుతున్న డిమాండ్ 2023-24 24-25లో ఎలా ఒకసారి డిమాండ్ పెరిగిందో మనకు తెలుసు. అట్లాగే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి నాయకత్వంలో తీసుకుంటున్న అనేక
ప్రొజెక్షన్స్ ప్లాన్స్, ఉదాహరణకి మూసీ రిజర్వేషన్ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, లేకపోతే ఇక్కడ దావోస్ వెళ్ళి ముఖ్యమంత్రి గారు, ఇండస్ట్రీస్ మంత్రి గారు రకరకాల అగ్రిమెంట్లు ఎంఓయూలు చేసుకొని ఇక్కడ తీసుకొచ్చే ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే మ్యాక్సిమం వాళ్ళు దృష్టి పెట్టిన డేటా సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ ఇక్కడ ఒక జీసీ గ్లోబల్ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ హైదరాబాద్లో ఒక గ్లోబల్ హబ్గా ఇక్కడ తయారు కాబోతుంది. కాబట్టి వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని మనం స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు వేసినటువంటి క్యాల్కులేషన్ గ్రోత్ చూస్తే ఇది ఈ రకంగా 8.50 అంటే నేరుగా 9% దాకా దీని గ్రోత్ ఉండబోతాం. అట్లాగే వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక టార్గెట్ కూడా పెట్టుకుంది. ఆ టార్గెట్ ఏంటంటే 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ రాష్ట్రాన్ని మార్చడానికి కావాల్సిన విధంగా ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోతాం. సో $3 ట్రిలియన్ ఎకానమీగా పోవాలి అంటే ఈ రాష్ట్ర జిఎస్డిపి కూడా ఆ స్థాయిలో పెరగాలి. ఆ స్థాయిలో రాష్ట్ర జిఎస్డిపి పెరగాలి అంటే దానికి కావాల్సినటువంటి పవర్ ఎవ్రీ ఇయర్ గ్రోత్ కూడా ఎట్లా ఉండాలనేది లెక్కేస్తే జిఎస్డిపి నియరింగ్ అబౌట్ 13% దాకా గ్రోత్ అవసరం ఉంది. ఆ 13% జిఎస్డిపి గ్రోత్కి కావాల్సినటువంటి పవర్ క్యాల్కులేట్ చేస్తే దాని ప్రకారం నియరింగ్ అబౌట్ 10% 10% పవర్ గ్రోత్ ఈ రాష్ట్రానికి అవసరం. సో మీరు ఆ 10% గ్రోత్ ప్రకారం చూసుకుంటే ఇయర్ వైజ్ మనకి ఉదాహరణకి 25-26 18,826, అట్లాగే 29-30 కల్లా 27,562, అట్లాగే 35-36 కల్లా 48,000 ఇలా పెరుగుతూ 10% లాగా పెరుగుతూ 2046-47 కల్లా 1,39,310 మెగావాట్స్ పవర్ ఈ రాష్ట్రానికి అవసరం. సో ఈ స్థాయిలో గ్రోత్ ఉండబోతా ఉంది రాష్ట్రానికి. సో ఈ రాష్ట్రానికి ఈ స్థాయిలో ఇంత గ్రోత్ అవసరం ఉంటే మనం ఉన్నటువంటి కాంట్రాక్టెడ్ కెపాసిటీ ప్రస్తుతం ఉన్నది ఎంత చూస్తే ఉదాహరణకి టోటల్ ఇన్స్టాల్డ్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ వచ్చేసి 20,754. దీంట్లో సోలార్ ఇంత, విండ్ 128, హైడ్రో ఇంత, అదర్ ఎన్సీ ఇంత, విండ్ కలిపితే 26 April 26 కల్లా నియరింగ్ అబౌట్ యూ రిక్వైర్ దిస్ కెపాసిటీ యాజ్ అన్ కొత్తవి కూడా యాడ్ అయితే 24,769. ఇప్పుడు వరకు కాంట్రాక్ట్ కెపాసిటీ ఇప్పుడు ఆన్గోయింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ కూడా కలుపుకుంటే మొత్తం రాష్ట్రంలో అందుబాటులో ఉండబోయేటువంటి పవర్ 24,769.6 మెగావాట్స్ ఓన్లీ. సో మరి మన డిమాండ్ ఉదాహరణ చూస్తే 5 years 10% యావరేజ్ లెక్క చూస్తూ ఉంటే ఎంత పెరుగుతుందో మీరు చూసారు లాస్ట్ స్లైడ్. సో ఈ పరిస్థితిలో హౌ డు వి ప్లాన్ ఇట్? ప్లాన్ చేయాలంటే వాట్ ఈజ్ ఎనర్జీ రిక్వైర్మెంట్? సరే, ఇప్పుడు ఆ గ్రోత్ ప్రకారం ఎనర్జీ రిక్వైర్మెంట్ యాజ్ పర్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం చూసుకుంటే 25-26కి మనం -3,504 మిలియన్ యూనిట్స్లో మైనస్లో ఉండబోతా ఉన్నాం. 26-27 కల్లా 28-39 కల్లా -2,405 మిలియన్ యూనిట్స్ మైనస్లో ఉండబోతా ఉన్నాం. అట్లాగే 34-35 కల్లా -27,656 మిలియన్ యూనిట్స్ పవర్ డెఫిసిట్లో ఈ రాష్ట్రం ఉండబోతాం. సో ఇంత డెఫిసిట్ ఉన్నప్పుడు మనం అనుకున్నటువంటి లక్ష్యాలని, దానికి కావాల్సిన పవర్ని ఆ టైంకి అందించకపోతే, ప్లాన్ చేసుకోలేకపోతే మనం డెఫినెట్గా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఎనర్జీ రిక్వైర్మెంట్ యాజ్ పర్ బాటమ్ అప్, అదేమో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం ఇంత మైనస్లో ఉండబోతున్నాం అని చెప్పాం. కానీ దానికంటే ఎక్కువగా ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రెస్, ఈ ఇండస్ట్రియల్ గ్రోత్, లేకపోతే క్లస్టర్స్, రేపొద్దున వచ్చే ఫ్యూచర్ సిటీ, లేకపోతే ఆ పైన వచ్చేటువంటి RRR రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో వచ్చేటువంటి 39 రేడియల్ రోడ్స్, ఈచ్ రేడియల్ రోడ్స్ మధ్యలో వచ్చేటువంటి అనేక రకాలైన క్లస్టర్స్, అది ఫార్మా కావచ్చు, టెక్స్టైల్ కావచ్చు, IT హబ్ కావచ్చు, రకరకాల క్లస్టర్స్కి వచ్చేటువంటి డిమాండ్ని ఈ రాష్ట్రం ఎస్టిమేషన్ ప్రకారం చూస్తే 25-26 కల్లా -7,463 మైనస్ ఉండబోతా ఉన్నాం. ఈ 29-30 కల్లా -9,734 మిలియన్ యూనిట్స్ మైనస్లో ఉండబోతా ఉన్నాం. 34-35 కల్లా -62,656 మైనస్లో ఉండబోతుంది. ఈ షార్టేజ్ ఉండబోతుంది. దీన్ని అట్లాగే 3 ట్రిలియన్ ఎకానమీ ప్రకారం ఒకవేళ ఎవ్రీ ఇయర్ 10% గ్రోత్ ఉండాలి కాబట్టి దాని ప్రకారం చూస్తే 25-26 కల్లా -163 మిలియన్ యూనిట్స్ తక్కువలో ఉన్నాం. 29-30 కల్లా -17,193 తక్కువలో ఉన్నాం. 34-35 కల్లా -86,990 మిలియన్ యూనిట్స్ డెఫిసిట్లో ఉన్నాం. సో వీటన్నిటిని అధిగమించాల్సిన అవసరం కూడా ఉంది. అట్లాగే ఇప్పుడు ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, వై గ్రీన్ ఎనర్జీ? సో ఇది ఒకటే పవర్ రాష్ట్రం మనకు ఎంత కావాలని చెప్పుకున్నాం. అందులో అసలు గ్రీన్ ఎనర్జీ కూడా మళ్ళీ ఎందుకు అనేది కూడా ఈరోజు చాలా చోట్ల చర్చ జరుగుతుంది. అందరికి తెలియాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ ఎనర్జీ దీనికి సంబంధించి రకరకాలైనటువంటి ఆలోచనలు, సోలార్ కానీ, విండ్ కానీ, హైడల్ కానీ, ఇవన్నీ గ్రీన్ ఎనర్జీగా అనుకుంటాం. ఇవన్నీ దీనివల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఫాజిల్ ఫ్యూయల్స్ మీద మనం, అంటే ఉదాహరణ థర్మల్ పవర్ లాంటి వాటి మీద ఆధారపడకుండా తగ్గించుకోవటం, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని లేకుండా చేసుకోవటం, క్లైమేట్ చేంజెస్ లేకుండా చేసుకోవడం, రెడ్యూస్ ఎనర్జీ కాస్ట్ కూడా తగ్గించుకోవటం కావాలి, ప్రొటెక్ట్స్ ది ఎన్విరాన్మెంట్ బై రెడ్యూసింగ్ మైనింగ్, మేడ్స్ ఫ్యూచర్ ఎనర్జీ డిమాండ్ ఇన్ అన్ ఎకో ఫ్రెండ్లీ వే. సో వీటన్నిటి దృష్ట్యా గ్రీన్ ఎనర్జీ కావాల్సిన అవసరం ఉందని మనం కాదు, ప్రపంచం గుర్తించి వీటన్నిటిని కండిషన్ పెడతాం. సో గ్రీన్ ఎనర్జీ దీనికి ప్రపంచం ఎందుకు కండిషన్స్ పెడుతుందంటే, ప్యారిస్లో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి పరిణామాలతో సమాజానికే పెద్ద పెను ప్రమాదం ముంచుకొస్తుంది. కాబట్టి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలతో కూడా కలుపుకొని అందరూ కలిపి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంటే ప్యారిస్లో జరిగినటువంటి అగ్రిమెంట్ ప్రకారం టార్గెట్స్ ఏం పెట్టుకున్నారంటే 50% ఆఫ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ షుడ్ బి ఫ్రమ్ నాన్ ఫాసిల్ బేస్డ్ ఎనర్జీ సోర్సెస్ బై 2030. అంటే మనం వాడేటువంటి టోటల్ ఎనర్జీలో, ఎలక్ట్రిసిటీలో ఒక 50% కంపల్సరీ గ్రీన్ ఎనర్జీ ఉండాలనేది ఒక బైండింగ్ ఫ్యాక్టర్ లాగా అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇది 2070 కల్లా అసలు పూర్తిగా నెట్ జీరో చేయాలని చెప్పారు. సో ఈ 2070 కల్లా నెట్ జీరో చేయాలన్నా 2030 కల్లా 50% తీసుకొని రావాలన్నారు. దీనికోసం ఇదేంటి యొక్క టార్గెట్స్ కూడా పెట్టుకున్నారు. ఈ టార్గెట్స్ కూడా చూస్తే '24-25 కల్లా 29%, 29.90%, 25-36 కల్లా 33% ఉండాలి, 26-27 కల్లా 35% రీచ్ కావాలి, 27 కల్లా 38.81% కావాలి, 28-29 కల్లా 41%, 29-30 కల్లా 43.33% రీచ్ కావాలని చెప్తా ఉన్నారు. ఈ రీచ్ అనే క్రమంలో మనం సీరియస్గా ప్లాన్ చేసుకోకపోతే దీన్ని రీచ్ కావటం కూడా చాలా ఇబ్బంది అనేది కూడా మన ముందు ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం. లేకపోతే ఈ ఆర్పిఓ కాంప్లియన్స్, రెన్యూవబుల్ పర్చేస్ ఆబ్లిగేషన్ ఏంటి,
ఈ రెన్యూవబుల్ ఆబ్లిగేషన్ సంబంధించి కొన్ని కంపల్సరీ చెప్పినటువంటి అంశాలపైన ఈ టార్గెట్స్ కూడా ఇయర్ వైజ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు పెట్టారు. దాని ప్రకారం రిక్వైర్డ్ సోలార్ పవర్ 25-26 కల్లా 6,658 కావాలి. 27 కల్లా ఎంత కావాలి? 29-30 కల్లా 16,625 కావాలి. మీకు మన దగ్గర ఎంత ఉందో గ్రీన్ ఎనర్జీ మీకు ముందు స్లైడ్లో చూపించే స్టార్టింగ్లో. అట్లాగే 34-35 కల్లా 28,370 కావాలి. ఈ ఆబ్లిగేషన్ ప్రకారం ఈ ఆర్పిఓ కాంప్లైన్స్ స్టేటస్ ప్రకారం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు పెట్టినటువంటి ఆలోచన ప్రకారం. అట్లాగే అది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. అదే రాష్ట్రంలో ఉన్నటువంటి అవసరాల ప్రకారం స్టేట్ గవర్నమెంట్ వేసినటువంటి ఎస్టిమేషన్స్ ప్రకారం జరుగుతున్న గ్రోత్ ప్రకారం చూస్తే 25-26 కల్లా 7,285 కావాలి. సప్లై అండ్ డెఫిషియట్ చూస్తే మీకు కనిపిస్తూ ఉంది 14,039 మెగావాట్స్ మైనస్లో ఉన్నాం. 29-30 కల్లా 36,152 మైనస్లో ఉన్నాం. అట్లాగే 34-35 కల్లా సప్లై డెఫిషియట్ మిలియన్ యూనిట్స్ 72,350 మిలియన్ యూనిట్స్ డెఫిషియట్లో ఉన్నాం. దీనికి సోలార్ ఎక్విప్మెంట్ కెపాసిటీ అంటే 37,542 మెగావాట్స్. అట్లాగే ఆర్పిఓ కంప్లైంట్ స్టేటస్ యాజ్ పర్ 3 ట్రిలియన్ గ్రోత్ ప్రకారం చూస్తే ఇప్పుడే మనం 3 చూస్తా ఉన్నాం. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం చూస్తే ఎంత అవసరం ఉందో చూస్తున్నా, స్టేట్ గ్రోత్ ప్రకారం చూస్తే ఎంత చూస్తా ఉన్నాం, యావరేజ్ ఇప్పుడు జరుగుతున్న స్టేట్ గ్రోత్ ప్రకారం. అది కాకుండా 2047 కల్లా 3 ట్రిలియన్ గ్రోత్ ప్రకారం చూస్తే ఎంత గ్యాప్లో ఉన్నాం అనేది 3 చూస్తూ ఉన్నాం. ఈ మూడిట్లో 25-26లో ఈ $3 ట్రిలియన్ ఎకానమీ చూస్తే 14,039 మిలియన్ యూనిట్స్ అవసరం ఉంది, మైనస్లో ఉన్నాం. 29-30 కల్లా 39,384, 34-35 కల్లా -84,639, అంటే అప్పటికల్లా 43,918 మెగావాట్స్ పవర్ కెపాసిటీ అవసరం ఉంటుంది. ఈ కెపాసిటీ అడిషన్ ప్లాన్ యాజ్ గివెన్ బై సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ. 25-26 కల్లా పీక్ డిమాండ్ ఇంత ఉండబోతుంది. 34-35 కల్లా 31,809 మెగావాట్స్ పవర్ మనకి ఇంత ఉండబోతా ఉంది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం. దీంట్లో ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఈ 25-26కి 18,138 అవసరం ఉంటే రిక్వైర్మెంట్ 9,487 ఇక్కడ సర్ప్లస్ డెఫిషియెంట్ అని ఇచ్చాం, అంటే -780 మెగావాట్స్ పవర్ మైనస్లో ఉన్నాం 25-26 కల్లా. 26-27 కల్లా 1,371, 27-28 కల్లా 10,717, 28-29 కల్లా 13,430, 29-30 కల్లా 16,076 మైనస్లో. ఇలా చూసుకుంటూ పోతే 34-35 కల్లా -27,121. అట్లాగే ఈ సోలార్ పవర్లో మనం ఇప్పుడు చూసాం. అట్లాగే ఎనర్జీ స్టోరేజ్ అనేది కొత్త సిస్టమ్ వస్తుంది. దాంట్లో కూడా దీని ప్రకారం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం మనం ఎగ్జిస్టింగ్ ఏంటి, మనకు ఉన్నది ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, సర్ప్లస్ డెఫిషియెంట్ కూడా నేను చూపిస్తా ఉన్నాను. ఎగ్జిస్టింగ్ టోటల్ 0 మనకి. ఇంతవరకు ఎనర్జీ స్టోరేజ్ అనే దానికి సంబంధించి గతంలో ఇంతవరకు ఎప్పుడు స్టోరేజ్ కోసం ఇంతవరకు ప్లాన్ లేదు కూడా. సో వీఆర్ లాగింగ్ బిహైండ్ మెనీ అదర్ స్టేట్స్ వెన్ యూ కంపేర్. గత 10 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం ప్లాన్ చేసుకుని ఉంటే ఇవాళ స్టోరేజ్ సంబంధించి యూనిట్లు రావాలంటే
పంప్ స్టోరేజ్ అయితేనేమో 6 to 7, 8 years పడతా ఉంది. సో అటువంటిది ఏం ప్లాన్ చేయలేదు. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ చూస్తే 26-27 కల్లా 3,973 అవసరం ఉంది. అట్లాగే 27-28 కల్లా 5,919. ఇప్పుడు మనం ప్లాన్ చేసుకుంటే ఇది -3,923, ఇది మైనస్ రిక్వైర్మెంట్ ఉందో అంత మైనస్లో ఉన్నాం, ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత మైనస్లో ఉన్నాం. అంటే మనం ఇంతవరకు ప్లాన్ చేసుకోలేదు కాబట్టి. సో ఇట్లా ఫైనల్గా 34-35 కల్లా 8,583 ఎనర్జీ స్టోరేజ్ మెగావాట్స్ ప్రకారం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు ఇంత స్టోరేజ్ కంపల్సరీ ఈ రాష్ట్రానికి ఉండాలని చెప్తే ఇంతవరకు మనం ప్లాన్ చేసుకోలేదు, దీనికి ముందు కూడా పోవట్లేదు. సో విల్ బి టోటల్లీ మైనస్లోనే ఉంటుంది, ఎక్కడా లేదు. థర్మల్ పవర్ సంబంధించి ఎగ్జిస్టింగ్ రిక్వైర్మెంట్ 13,042 ఉంటే సరే, దీనికి సంబంధించి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 13,042, దీనికి సంబంధించి మనం 27-28 వరకు సరిపోయేంత ఉన్నాం. 27-28 వరకు ఇబ్బంది లేదు. బట్ బై ద టైమ్ యూ ఎంటర్ ఇంటూ 28-29 యూ విల్ బి -496. థర్మల్ పవర్లో ఈ -496 మెగావాట్స్ పవర్ మైనస్లో ఉండబోతున్నాం. 29-30 కల్లా వచ్చే వరకల్లా 1,596 మన థర్మల్ పవర్లో కూడా మైనస్లో ఉండబోతున్నాం. అట్లాగే మీరు 34-35 కల్లా వచ్చేవారికి థర్మల్ పవర్లో -3,704 మెగావాట్స్ థర్మల్ పవర్ మైనస్లో ఉండబోతున్నాం. అంటిల్ అన్లెస్ ఇఫ్ యూ డోంట్ ప్లాన్ ఇట్ నౌ. ఏం ప్లాన్ చేసుకోవాలి, ఎట్లాగే ఉంటే మనం 29-30 కల్లా 1,596 మైనస్లో ఉంటాం థర్మల్ పవర్ లేకుండా. 34-35 కల్లా ఇంత మైనస్లో ఉంటాం. ఇక విండ్ పవర్, ఇవన్నీ కూడా మన లెక్కలు కాదు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరమని ఇచ్చినటువంటి లెక్కలు. విండ్ పవర్ సంబంధించి ఎగ్జిస్టింగ్ కేవలం మన దగ్గర ఉంది 128. సరే, మనది విండ్ పవర్కి పెద్దగా సూటబుల్ స్టేట్ కాదు కాబట్టి పెద్దగా ప్లాన్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు కూడా ఏం జరగట్లేదు. మైనస్ చూస్తూ ఉంటే 28-29లో 500 మైనస్, ఇలా చూస్తే 34-35 కల్లా 3,500 మెగావాట్స్ ఇందులో కూడా మైనస్లో. కెపాసిటీ అడిషన్ ప్లాన్ యాజ్ పర్ బాటమ్ అప్ అప్రోచ్, అంటే రాష్ట్రంలో ఇప్పుడు వస్తున్నటువంటి గ్రోత్ ప్రకారం మీరు లెక్కేసుకుంటే, అదే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వల్ల ఎంత మైనస్లో ఉందని చెప్పాం. స్టేట్లో ఆన్ గోయింగ్ గ్రోత్ ప్రకారం చూసుకుంటే ఎంత మైనస్లో ఉన్నాం కూడా చెప్పాం. సోలార్ పవర్ మీరు 25-26 కల్లా ఇంత 1,139, అండ్ 29-30 కల్లా 17,994. అట్లాగే 34-35 కల్లా 35,479 మెగావాట్స్ మైనస్లో సోలార్ పవర్లో ఈ రాష్ట్రం ఉండబోతాం. అట్లాగే ఎనర్జీ స్టోరేజ్ సంబంధించి కూడా టోటల్గా -10,296 34-35 కల్లా. ఈ పీరియడ్ అయిపోయే వరకు మనకి 29-30 కల్లా 7,876 మెగావాట్స్ పవర్ స్టోరేజ్ సంబంధించి ఈ రాష్ట్రం వెనకబడిపోయింది. అసలు ఇంతవరకు మనం ఈ ఎనర్జీ స్టోరేజ్ అనే దానికోసం మనం ఇంతవరకు ప్రణాళికే చేసుకోలేదు, ఈ రాష్ట్రం లేనే లేదు. అట్లాగే థర్మల్ పవర్ సంబంధించి 25-26 కల్లా నెక్స్ట్ ఇయర్కే మనకి ఇప్పుడున్నటువంటి గ్రోత్ ప్రకారం చూస్తే మైనస్, ఇంక్లూడింగ్ ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులతో సహా పీక్ డిమాండ్ ఇంక్లూడింగ్ యాదాద్రిలో 5 యూనిట్స్ కూడా కంప్లీట్ అయి ఫుల్ ప్రొడక్షన్లోకి వస్తే కూడా -594 థర్మల్ పవర్ మనం మైనస్లో ఉండబోతున్నాం. 29-30 కల్లా 1,433 మెగావాట్స్ మైనస్లో ఉండబోతున్నాం. 34-35 కల్లా
7,377 megawatts మైనస్లో ఉండబోతున్నాం. విండ్ పవర్లో వచ్చేవరకు ఫైనల్గా 29-30 కల్లా 1,000, 34-35 కల్లా 3,500. దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఫేస్. కెపాసిటీ అడిషన్ ప్లాన్ ఫర్ 3 trillion ఎకానమీ. 3 trillion ఎకానమీ ప్రకారం మన జిఎస్డిపి ఇయర్ వైజ్ ఏ రకంగా గ్రోత్ ఉంటుందో ఆ గ్రోత్కి అనుగుణంగా పవర్ ఎస్టిమేషన్స్ దాని అవసరం లెక్కేసుకుంటే సోలార్ పవర్ 25-26 కల్లా 1,039, 29-30 కల్లా 19,502 మెగావాట్ సోలార్ పవర్ అవసరం. 34-35 కల్లా 41,289 మెగావాట్ సోలార్ పవర్ ఈ రాష్ట్రానికి అవసరం. అట్లాగే ఎనర్జీ స్టోరేజ్. సో ఇంత సోలార్ పవర్ తెచ్చుకుంటే మళ్ళీ స్టోరేజ్ చేసుకొని వాడుకోవడానికి కావాల్సింది 29-30 కల్లా 8,207 సరిపోయేంత స్టోరేజ్ మనం చేసుకోవాలని ప్లాన్ మైనస్లో ఉన్నాం. 34-35 కల్లా 11,492 కావాల్సింది స్టోరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పటివరకు లేదు. థర్మల్ పవర్కి వచ్చేవరకు 25-26 కల్లా అంటే నెక్స్ట్ ఇయర్లోనే -494 తక్కువ పడుతుంది. మీరు 29-30 కల్లా 3,550 మెగావాట్స్ పవర్ అవసరం ఉంటుంది. 34-35 కల్లా 9,931 మెగావాట్స్ పవర్ ఈ రాష్ట్రాన్ని అడిషనల్గా మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. విండ్ పవర్కి వచ్చే వరకల్లా సరే విండ్ పవర్ నేను ఆల్రెడీ 29-30 కల్లా 1,000 కావాలి. 34-35 కల్లా 3,500 కావాలి. ఇక సోలార్ కెపాసిటీ అడిషన్ సంబంధించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం ఇది యాడ్ చేసుకుంటా రావాల్సిన అవసరం. ఇలా 29-30 కల్లా క్యుములేటివ్ కెపాసిటీ అడిషన్ 16,076 చేసుకోవాలి. 34-35 కల్లా 27,121 మెగావాట్స్ అవసరం. 3 trillion ఎకానమీ ప్రకారం చూసుకుంటే 29-30 కల్లా 19,502, 34-35 కల్లా 41,289 మెగావాట్ సోలార్ పవర్ అవసరం. సో సోలార్ కెపాసిటీ అడిషన్ ఆప్షన్స్ ఏంటంటే 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి లాంగ్ టర్మ్ సేవింగ్ ఆఫ్టర్ లోన్ రీపేమెంట్, చీపర్ పవర్, ఇంక్రీజ్ రెసిస్టెన్స్. డిమెరిట్స్ ఏంటంటే హైయర్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, లోన్స్ బర్డన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. అంటే మనం రాష్ట్ర ప్రకారం మనం పెట్టి దీన్ని యాడ్ చేసుకుంటే లాంగ్ టర్మ్ లోన్ తీసుకొచ్చి పెట్టుకోవాలి. చీపర్ పవర్ వస్తుంది, మెరిట్, ఇంక్రీజ్ అసెట్స్ బేస్ కూడా వస్తుంది. కానీ డిమెరిట్స్ ఏమన్నాయంటే తెచ్చుకున్న ఇన్వెస్ట్మెంట్ అప్పు తీసుకొచ్చి పెట్టుకుంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ పెద్దగా అవుతుంది, లోన్స్ బర్డెన్ అయితే, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా స్టేట్ తీసుకోవాల్సి వస్తుంది. తెలంగాణ హ్యాస్ లెస్ సోలార్ సిఇఓ. దీంట్లో 2 ఆప్షన్ కూడా ఉంది. ఒకటి మనం సొంతంగా పెట్టుకుంటాం, 2 ఆల్రెడీ ఎవడో పెట్టుకుంటూ వాడి దగ్గర కొనుక్కొని పీపే చేసుకుంటాం. దాంట్లో కూడా మెరిట్స్ డిమెరిట్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటి, ఇది వైడ్లీ ఫాలోడ్ బై అదర్ డిస్కమ్స్. మెరిట్స్ డిస్కమ్స్ అన్ని మోస్ట్లీ ఈ కొనుగోలు చేసుకునే కార్యక్రమంలో జీరో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ ఏముండవు, నో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ. మనకేం ఆపరేషన్ ఉండదు, మెయింటెనెన్స్ లేదు, బట్ ఉంది. డిమెరిట్స్ ఏంటంటే సేమ్ టారిఫ్ ఈవెన్ ఆఫ్టర్ ఫ్యూచర్ టారిఫ్ ప్రొడిక్షన్స్. జనరల్గా ఇటువంటి పీపీఏ చేసుకోవాలంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ సోలార్ దాంట్లో పీరియడ్ ఈజ్ నియరింగ్ అబౌట్ 25 years దాకా ఉంటుంది. ఈ 25 years ఉంటే పవర్లో, సోలార్ పవర్లో వస్తున్నటువంటి ఫ్లక్చుయేషన్స్ చూస్తూ ఉంటే రేట్లు చాలా వరకు తగ్గుకుంటూనే వస్తున్నాయి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. ఇప్పుడున్న రేటు రేపు ఇంకా తగ్గొచ్చు కూడా. 25 years ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటే అదే రేటు, అతనికి ప్రొడక్షన్ తగ్గినా అదే రేటు ఇవ్వాల్సి వస్తుంది. సో అదొక సీరియస్ డిమెరిట్ మన. కానీ ఈ 25 years ఎందుకు 10 years చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. అటువంటిది ఇంతవరకు ఇండియాలో ఎక్కడ లేదు.
పీపీఐ చేయాలంటే మినిమం 25 years, లేదంటే ఎక్స్చేంజ్లో కొనుక్కోవాలంటే ఆ రోజుకో లేకపోతే వారానికో మ్యాక్స్. వీటికి ఉన్న సమస్య. అందుకోసమే మనం పెట్టుకోవాలా కొనుక్కోవాలంటే 25 సంవత్సరాలకి, పెట్టుకోవాలంటే మనం పెట్టుకుంటే ఈ డిమాండ్స్. కొనుక్కుంటే 25 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకుంటే 25 సంవత్సరాలకు ఒకటే రేట్ ఇచ్చుకో. సోలార్ కెపాసిటీ అదర్ స్టేట్స్. సరే, ఇప్పటివరకు మన పక్కన నైబరింగ్ స్టేట్స్, సదరన్ స్టేట్స్లో మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంది, మన పరిస్థితి ఏంది అని చూసుకుంటే తెలంగాణ 8,707, ఇన్స్టాల్డ్ కెపాసిటీ విత్ ఇన్ స్టేట్ 4,842, రిక్వైర్డ్ యాజ్ పర్ సిఈ మనకి 16,076 రిక్వైర్. ఇంత మెగావాట్ అవసరం ఉంది రిక్వైర్మెంట్. టోటల్ రిక్వైర్మెంట్ 24,783 megawatts. మహారాష్ట్ర వాళ్ళ కెపాసిటీ ఆల్రెడీ ఎంత ఉంది, 15,350. తమిళనాడు 7,896, కర్ణాటక 5,524, ఆంధ్రప్రదేశ్ 3,756, రాజస్థాన్ 6,000, గుజరాత్ 6,642. ఇన్స్టాల్డ్ కెపాసిటీ మాత్రం ఇంత ఆ రాష్ట్రాల రిక్వైర్మెంట్ ఏ రకంగా వస్తుంది. టోటల్ రిక్వైర్మెంట్ ఏ రాష్ట్రానికి ఎంత ఉంటే తెలంగాణకే 24,000, మహారాష్ట్ర 29, తమిళనాడు 17, కర్ణాటక 11, అండ్ ఆంధ్రప్రదేశ్ 11,000, రాజస్థాన్ 16,000, అండ్ గుజరాత్ 24,506. దిస్ ఇస్ ద రిక్వైర్మెంట్. అదర్ స్టేట్స్ వాళ్ళ రిక్వైర్మెంట్కి అనుగుణంగా మిగతా ప్లాన్ చేసుకొని ముందుకు పోతాం. ఎనర్జీ స్టోరేజ్, ఇక్కడ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది సీరియస్ అండ్ ఇంపార్టెంట్ ఇష్యూ. స్టోరేజ్ అనే ఎందుకు అసలు స్టోరేజ్? ఉదయం పూట సోలార్ పవర్ అందుబాటులోకి వస్తుంది తక్కువ ధరకి, సాయంత్రం సన్లైట్ పోగానే సోలార్ అందుబాటులో రాదు. సరే, ఉత్పత్తి చేసినటువంటి సోలార్ మొత్తాన్ని డే టైం వాడుకుంటే ఆ సాయంత్రం పీక్ అవర్స్లో మనం కరెంట్ వాడుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ పగలు ఉత్పత్తి అయినటువంటి పవర్ని ఏదో రకంగా స్టోరేజ్ చేసుకుంటే పీక్ అవర్స్లో నైట్ కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుందని కొన్ని సంవత్సరాలుగా చాలామంది రకరకాల ప్రయత్నాలు చేసి కొన్ని వ్యవస్థలను అందుబాటులో తీసుకొచ్చారు. అందులో ఒకటి బ్యాటరీ స్టోరేజ్, రెండు పంప్ స్టోరేజ్. బ్యాటరీ స్టోరేజ్ అనేది కొంత అంటే స్టోరేజ్ దాంట్లో అవర్స్ లెక్క మెగావాట్ పవర్ ఇన్ని గంటలు స్టోరేజ్ చేసుకుంటే గంట కింద ఛార్జ్ చేసేటువంటి విధానం అందుబాటులోకి వచ్చింది. సో దానికి ఆ బ్యాటరీ స్టోరేజ్, బ్యాటరీ కాస్ట్ ఇప్పటికి కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ స్టోరేజ్ పెట్టడానికి ఎవరు ముందుకు రావట్లేదు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ఎంకరేజ్ చేయకపోతే సోలార్ ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి పవర్ని నైట్ పీక్ అవర్స్లో వాడుకోవడానికి ఒక వ్యవస్థ అలవాటు చేయాలి, దీన్ని ఎంకరేజ్ చేయాలనేటువంటి గ్రీన్ పవర్ని ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో వైబిలిటీ గ్యాప్ ఫండ్ అని అన్ని రాష్ట్రాలకు ఇస్తూ మన రాష్ట్రానికి కూడా 1,500 మెగావాట్ పవర్కి బ్యాటరీ స్టోరేజ్ని వైబిలిటీ గ్యాప్ ఫండ్ మన రాష్ట్రానికి కూడా ఇచ్చి మీరు టెండర్ పిలిచి ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయాల్సిందే అని మనకి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చారు మిగతా రాష్ట్రాలతో పాటు. సో దానికి సంబంధించి ఇది బ్యాటరీ స్టోరేజ్. ఇప్పుడు మనం ఒక 1,500 బ్యాటరీ స్టోరేజ్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి వైబిలిటీ గ్యాప్ ఫండ్తో ఒక టెండర్ పిలిచారు. ఇట్స్ ఇన్ ద ప్రాసెస్ ఐ థింక్. ఇక రెండోది పంప్ స్టోరేజ్. పంప్ స్టోరేజ్ ఏంటంటే పైన ఒక చెరువు, కింద ఒక చెరువు. ఉదయం సోలార్ నుంచి పవర్ వస్తే ఆ పవర్తో కిందలో చెరువులో ఉన్న నీళ్ళన్నీ పైకి పంప్ చేసి ఆ పైన చెరువులో ఉన్న నీళ్ళని అట్లే పెట్టుకొని రాత్రి పీక్ అవర్స్ వచ్చినప్పుడు ఆ నీళ్ళని కిందికి వదిలితే మధ్యలో ఉన్నటువంటి పంప్స్తో అది పవర్ జనరేట్ అయ్యి నైట్ కూడా మనకి హైడల్ పవర్ అందుబాటులోకి వచ్చినట్టు. దీన్ని పంప్ స్టోరేజ్ అంటారు. అంటే పగల అందుబాటులో ఉన్న తక్కువ ధరతో సోలార్తో నీళ్ళని పైకి పంపించడం, రాత్రిపూట పీక్ డిమాండ్ ఉన్నప్పుడు ఆ పైన చెరువులో ఉన్న నీళ్ళని కింది చెరువులో కుదులుతూ మధ్యలో ఉన్నటువంటి పంప్స్ ఇది రొటేట్ అయ్యి పవర్ జనరేట్ కావడం. సో ఇది ఈరోజు పెద్ద ఎత్తున దేశంలో ఒక నూతన పంప్ స్టోరేజ్ అని తీసుకొని వచ్చి దీంతో ఏంటంటే అష్యూర్డ్ పవర్ అందుబాటులో రావడానికి అవకాశం ఉంది.
బ్యాటరీ స్టోరేజ్ 4 to 5 hours ఉన్నా ఈ పంప్ స్టోరేజ్ దాంట్లో దాని కెపాసిటీని బట్టి, నీళ్ళ కెపాసిటీని బట్టి, చెరువు కెపాసిటీని బట్టి ఎన్ని గంటలైనా పెంచుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వ్యవస్థ. దీనికి మోస్ట్ సూటబుల్ రాష్ట్రాలు ఈ దేశంలో ఏమున్నాయంటే తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సూటబుల్ స్టేట్. ఎందుకంటే ఇక్కడ కొండలు, గుట్టలు, ఎత్తులు, పల్లాలు ఎక్కువగా ఉన్నాయి. అటు ఇటు 2 నదులు, జీవనదులు ఉన్నాయి. అంటే వాటర్ స్టోర్ చేసుకొని పైకి పగలు సోలార్ పవర్ తక్కువ ధర ఉన్నప్పుడు పైకి పంప్ చేసుకోవటం, రాత్రిపూట కొండలు కట్టుకున్న దాన్ని కిందికి వదిలితే నీళ్ళు మళ్ళీ కరెంట్ ఉత్పత్తి. సో ఇది గ్రీన్ పవర్గానే ప్రపంచం అంతా. దీంట్లో ఎవరు ముందు ఉన్నారా? మరి ఇక్కడ మనకు మంచి అనుకూలమైన అవకాశాలు ఉన్నాయి. గత 10 ఏళ్ళు ఎందుకు ప్లాన్ చేసుకున్నట్టు చేసుకోవాలి. కానీ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాయలసీమలో మళ్ళానే కొండలు గుట్టలు ఉంటే ఆడొకటి పెట్టుకొని పిన్నాపురం దగ్గర వాళ్ళు పంప్ స్టోరేజ్ ఆల్రెడీ పెట్టేసుకున్నారు. ఆ ప్రొడక్షన్ కూడా వచ్చేసింది. సో ఇది మిగతా రాష్ట్రాలు కూడా పెద్ద ఎత్తున ఆల్రెడీ చాలా రాష్ట్రాలు స్టార్ట్ చేసుకొని చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాయి. బట్ వేరే తెలంగాణ స్టేట్ మాత్రం వీఆర్ బిహైండ్ ఫార్ ఇప్పటివరకు స్టార్ట్. ఈ 2 అత్యంత అవసరమైంది. ఎందుకంటే సోలార్ పవర్ తక్కువ ధరకు దొరుకుతుంది మిగతా థర్మల్ పవర్ పోల్చుకుంటే. ఓ సందర్భంలో సోలార్ పవర్ రూపాయికి కూడా దొరికింది.